దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునగాక. బాగున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఏంటంటే పాస్టర్స్ డే, పాస్టర్స్ అప్రిషియేషన్ డే. దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి దినం. దేవుని బిడ్డలారా, ఈ దినం ఎంతోమంది సేవకులు దేవునికి పరిచర్య చేస్తూ దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి దైవ సేవకులు అనేక మంది ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క సేవకునికి వారి కుటుంబమునకు హ్యాపీ పాస్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సేవకుని దేవాది దేవుడు తన కుటుంబమును పరిచర్యను దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యం అనుగ్రహించి తన పరిచర్యలో దేవాది దేవుడు బహుబలముగా వాడుకొనును గాక. మీరందరూ కూడా మీ యొక్క దైవ సేవకుల కొరకు, కుటుంబాల కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సేవకుని కొరకు మీరు మీ వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును పొందుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నేనే గొర్రెలకు మంచి కాపరిని. ఈరోజు ప్రాముఖ్యంగా కాపరుల దినోత్సవమును మనం జరుపుకుంటూ ఉన్నాం. కాపరి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. కాపరి సంఘమునకు, కుటుంబమునకు ఎంతో శ్రేష్టమైనటువంటి ఒక వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కాపరి యొక్క బాధ్యతలు మనం గమనించగలిగితే, ఒక కాపరి తన గొర్రెలను కాపాడే బాధ్యత తీసుకుంటాడు. గొర్రెలు చెదిరిపోకుండా, ఎక్కడికి తప్పిపోకుండా ఆ గొర్రెలను సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. కాపరి సంరక్షిస్తాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు, పోషించేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఏదైనా సమస్య వస్తే తన ప్రాణాన్ని అడ్డువేసి గొర్రెని కాపాడేవాడుగా ఉంటాడు కాపరి. ఈరోజు వాక్యంలో మనం చదువుకున్నట్లుగా యేసయ్య చెప్తున్నాడు, నేనే ఆ యొక్క ప్రధాన కాపరిని. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును పెడతాను. నా గొర్రెల కొరకు నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను. వారిని మంచి మార్గంలో నడిపిస్తానని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన కాపరి మంచి కాపరి. కీర్తన గ్రంథం 23వ సంకీర్తన 1వ చరణంలో మనం చూస్తే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు. ఆయన నడిపించేవాడుగా నుంచు ఉన్నాడు. మనకు సహాయం చేసే కాపరిగా నుంచు ఉన్నాడు. ఈరోజు ఆ కాపరిని మనం కలిగి ఉండగలిగితే, ఆ కాపరి మార్గంలో మనం నడవగలిగితే క్షేమము, కాపుదల, భద్రత ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి లోకంలో దొంగ కాపరులు ఉంటారు, మంచి కాపరులు ఉంటారు. దొంగ కాపరులు మనకు హాని తలపెట్టాలని, మనం ఎలా పోయినా పర్వాలేదు అనుకునేవారుగా వారు ఉంటారు. కానీ మంచి కాపరి మనము బాగుపడాలని, మంచి మార్గంలో నడవాలని, మనము స్థిరపరచబడాలని కోరుకునే వ్యక్తిగా మంచి కాపరి ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి మంచి కాపరిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ కాపరిని మనం కలిగి ఉందాం. ప్రతి విషయాలలో మనకు సహాయం చేస్తాడు. ఈరోజు మీ కాపరి కోసం కూడా, కుటుంబం కోసం, పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇంకా బహుబలముగా పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మీ సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు, పరిచర్యల కొరకు
మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ దీవెనలు మీరు పొందుకుంటారు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడారు. మీరే మా యొక్క కాపరిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. నడిపించే దేవుడుగా, కాపాడే దేవుడుగా, పోషించే దేవుడుగా, సహాయం చేసే ఒక కాపరిగా దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు ప్రభా. మిమ్మలను మేము కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కాపరి కోసం, వారి కుటుంబాల కోసం, పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క ఆపద నుండి, సమస్య నుండి మీరు కాపాడి సంరక్షించే సమాధానం, సంతోషం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.